మన అక్టోబర్ 7 నుంచి చూస్తే అది ఏమనిపించలేదు. కానీ ఇప్పుడు ఇరాన్ పై యుద్ధం కొంచెం భయంకరంగా ఉందని చెప్పుకోవచ్చు. అయినప్పటికీ కూడా ప్రజల్లో ఏమాత్రం కూడా భయం లేకుండా వాళ్ళ దైనందిక జీవితంలో ప్రతి పని జరుగుతుంది. ఎక్కడ కూడా ఇబ్బంది లేదు ప్రజలకి ప్రస్తుతానికి. మనకి నార్త్ హైఫై సైడ్, సౌత్ సైడ్ కొంచెం ఎఫెక్ట్ ఉంది. బెర్సేవా అంటారు. లాస్ట్ 2 days బ్యాక్ ఒక హాస్పిటల్ పడింది కదా, అక్కడ నేను ఉంటాను. టెల్వీక్ దగ్గరలో. ఇక్కడంత ఎఫెక్ట్ లేదండి ప్రస్తుతానికైతే. ఎదురయ్యాయి మీకు, రైట్? అంటే మీరున్న ప్రాంతానికి ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఇలాంటి సందర్భాలు ఎదురయ్యాయి? అలాంటి సందర్భాలు తెలుసుకున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి ప్రధానంగా? అట్లా అంటే ఇక్కడ నాకు ఒక 1 kilometer దూరంలో లాస్ట్ వీక్ ఒకటి పడింది. ఒక అపార్ట్మెంట్ ఒక సైడ్ అంతా పడింది. మనకి ఏదైతే బాంబు షెల్టర్ అంటామో దాన్ని తాకింది. ఓకే. సో అంటే దానికి ఏమి ఇబ్బంది కాలేదు, జస్ట్ కొంచెం డ్యామేజ్ అయింది అంతవరకే. ఓకే. అంటే ప్రధానంగా యుద్ధం అనగానే రెండు దేశాలు ఒక సామెత ఉంటుంది, యుద్ధం మొదలవటం మన చేతిలో ఉంటుంది కానీ అది ఎండింగ్ అవ్వడం, కానీ ఎండింగ్ అయింది. ఈరోజు ట్రంప్ మధ్యవర్తిత్వం చాలా కలిసి వచ్చింది. సో ప్రధానంగా ఈ 11 రోజులు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ప్రధానంగా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? అంటే మీరుండే ప్రాంతాలే కాకుండా మీకు అక్కడ తెలిసిన వాళ్ళు మిగతా ప్రాంతాల్లో, అంటే యుద్ధం జరుగుతున్నటువంటి ప్రాంతాలు ఉన్నవారి యొక్క పరిస్థితి ఎలా ఉంది ఏమైనా మీకు షేర్ చేసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయా? మేము ప్రతిరోజు మాట్లాడుకుంటాం, గ్రూప్ కాల్స్ మాట్లాడుతూ ఉంటాం. ఓకే. బెన్నీ బరాక్ కానీ మా క్లోజ్ ఫ్రెండ్ ఉంటాడు అక్కడ. ఓకే. సో నైట్ అలారం రాగానే మేము కంపల్సరీ షెల్టర్ లోకి వెళ్ళిపోతాం. ఓకే. ఎప్పుడైతే పైన బ్లాస్ట్ చేస్తారో ఒక 5 minutes తర్వాత బయటకు వస్తాం. సౌండ్ వచ్చి అన్ని కింద పడిన తర్వాత, ఆ శకలాలు కింద పడిన తర్వాత ఒక శకలం వచ్చి ఒక చిన్న బిల్డింగ్ పైన పడింది, పాత బిల్డింగ్. ఓకే. సో ఇంచుమించు ఒక 100 meters దూరంలో మా ఫ్రెండ్ ఉంటాడు. అతని గ్లాస్ లన్నీ పగిలి, విండోస్ పగిలి కొంచెం డ్యామేజ్ అయినా అతను సేఫ్, అతను బాస్ కూడా సేఫ్, పెద్ద ప్రాబ్లం కాదు. ఇబ్బందులు అంటూ ఏమి ఉండవండి. మనకి అలారం రాగానే బాంబ్ షెల్టర్ లోకి వెళ్తాం. అది ఎప్పుడైనా సౌండ్ వచ్చిన తర్వాత ఒక 5 minutes తర్వాత మళ్ళీ బయటకు వస్తాం. మీకు చూడొచ్చు పబ్లిక్ ఎక్కడో కూడా ఏవి ఆగలేదు. అంటే ఇప్పుడు సాధారణ పరిస్థితులు ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్ని ట్రావెలింగ్ కానీ లేకపోతే మనం ఎక్స్పోర్ట్ ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఇప్పుడు ఏమో ఇబ్బంది లేదైతే క్లియర్గా ఉందంటే. మీకు నా వెనక కనిపిస్తుంది చూడండి, బస్సు వస్తుంది ఇప్పుడు. బస్సు వస్తుంది, 16 నెంబర్ బస్సు వస్తుంది. ఓకే. అండి ఇదిగోండి, ఈయన చూడండి, ఈమె ఏజ్ ఎంత ఉంటుంది, ఆమె వెళ్తుంది చూడండి. బాంబులు పడతా ఉన్నాయి. మార్నింగ్ పడింది, 3 సార్లు వచ్చింది ఈ రోజు అలారం. ఓకే. ఎవరు దేనికి భయపడే ఇబ్బంది ఉండదండి. అంటే అక్కడ ప్రభుత్వం అలర్ట్ చేయడంలో, అంటే ప్రజల్ని అలర్ట్ చేయడంలో ప్రభుత్వం అధికారులు కానీ అక్కడ ఉన్నటువంటి యంత్రాంగం చాలా బాగా పనిచేసింది అనుకోవచ్చు మీకు? చాలా అండి, చాలా. వీళ్ళకి ప్రాణాలకు చాలా విలువిస్తారు, మనుషులకు కూడా చాలా విలువిస్తారు. ఓకే. అలారం రాదు, ఫస్ట్ ఎమర్జెన్సీ అలర్ట్ వస్తుందండి, ప్రతి ఫోన్కి వస్తుంది. ఇజ్రాయెల్ ఉన్న ప్రతి ఫోన్కి ఎమర్జెన్సీ అలర్ట్ వస్తుంది. అలర్ట్ రాగానే తర్వాత 1 minute తర్వాత అలారం వస్తుంది. అప్పుడు అందరూ బాంబ్ షెల్టర్లోకి వెళ్ళడము, సేఫ్టీగా ఉండడం చూస్తారు. నమస్తే అండి కిరణ్ గారు, నమస్తే. ఎస్, ఓకే. మనకి ఇంకొక గెస్ట్ రాజు గారు ఉన్నారు, శ్యామల్ రాజు గారు. రాజు గారు నమస్తే అండి. నేను యాజమాన్యానికి నమస్కారాలండి. గుడ్ ఆఫ్టర్నూన్ రాజు గారు. అంటే ప్రధానంగా యుద్ధం చాలా నష్టాన్ని మిగులుస్తుంది, కానీ యుద్ధం ఎండింగ్ అవ్వటం చాలా మంచి విషయంగా చెప్పొచ్చు, ఒక హ్యాపీ ఎండింగ్ అనుకోవచ్చు. అంటే ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు, లేకపోతే అక్కడ ఏం కుదిరింది అనేది ఇంకా క్లారిటీ రాలేదు. అంటే ఇరాను, ఇరాక్ అంటే ఏ స్థాయికి వెళ్తుందో, చంపేసుకుంటాం, ఇట్లాంటి సందర్భాలు మాట్లాడుకోవడం ఒక రకంగా భయం ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి వారికే భయం ఉంటుంది, అక్కడ మా వాళ్ళు ఉన్నారు, ఏం జరుగుతుంది అనేటువంటి సందర్భం. సో ప్రధానంగా మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? యాక్చువల్ గా నేను ఇజ్రాయెల్ దేశానికి ఇప్పటికీ లియోర్ వరల్డ్ టూర్స్ ద్వారా ఒక టూర్ మేనేజర్ గా 10 సార్లు వెళ్ళానండి. ఓకే. అయితే ఈ నెల 10వ తారీఖున ఫ్యామిలీతో వెళ్తుంది. ఓకే. అయితే మొదట 2 రోజులు 10వ తారీఖున బయలుదేరి మొదట 2 రోజులు కూడా జోర్డాన్ దేశంలో ఉన్నాం. కరెక్ట్ గా ఎప్పుడైతే వార్ స్టార్ట్ అయింది ఆ రోజే మేము ఇజ్రాయెల్ లోనికి ఎంటర్ అయ్యామండి. ఓకే, కరెక్ట్. మీరు వెళ్ళటం, వార్ స్టార్ట్ అవడం ఒకేసారి జరిగింది.
కరెక్ట్ గా ఆ రోజు ఎంటర్ అయ్యాం. మేము ఎంటర్ అయిన తర్వాత జోర్డాన్ నుంచి ఇజ్రాయెల్ వచ్చేటువంటి